హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో కొండవీడు ఫోర్ట్. ఈ కొండవీడు ఫోర్ట్కి ఎలా వెళ్ళాలంటే గుంటూరు నుంచి పిరంగిపురం వెళ్ళి పిరంగిపురం నుంచి మనకి ఈ కొండవీడు ఫోర్ట్ వెళ్ళడానికి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ పిరంగిపురంలో మనం బస్ దిగి ఇక్కడికి వెళ్ళడానికి మనకి ఆటోస్ అవి కూడా అవైలబుల్లో ఉంటాయి. మనం ఈ కొండవీడు ఫోర్ట్కి మెట్ల మార్గంలో అయినా వెళ్ళవచ్చు, రోడ్డు మార్గంలో అయినా వెళ్ళవచ్చు. ఈ కొండవీడు ఫోర్ట్ వెళ్ళడానికి కార్లో అయినా బైక్లో అయినా వెళ్ళవచ్చండి. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మనం టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ ఎలౌ చేస్తారనమాట. ఇక్కడ మనకి ఎలౌ అయితే 6 AM to 6 PM వరకు ఉంటుంది. ఇది వింటర్ సీజన్లో అయితే మనకి కొండవీడు ఫోర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కొండవీడు ఫోర్ట్ చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇంకా ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అయితే మేము వెళ్ళింది ఈవినింగ్, మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పటికి చీకటిగా అయిపోయింది. సో అందుకని నేను మొత్తం కవర్ చేయలేకపోయాను. ఇలా పైకి వెళ్తూ ఉంటే మనకైతే ల్యాండ్స్కేప్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏరోప్లేన్ రైడ్ కూడా ఉందండి. ఆ రోజు అవైలబుల్ లేదు. ఇంకా ఇక్కడ మనకి చిల్డ్రన్స్ పార్క్ ఉంది. కింద మనకి చిల్డ్రన్స్ పార్క్ ఉంది, పెద్దవాళ్ళ పార్క్ కూడా ఉంది. దాంట్లో అన్ని రైడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు అయితే అక్కడ వర్షం పడుతూ ఉందండి. సో అక్కడైతే ఏరోప్లేన్ రైడ్ లేదు. ఇంకా మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, సో మేమైతే ఫొటోస్ దిగడానికి కూడా టైం లేదు. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు చీకటి పడిపోయింది, వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వదని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోయామన్నమాట. తూర్పు ద్వారం అన్నమాట. ఈ తూర్పు ద్వారం నుంచి మనకి కొండ నుంచి ఆ కొండకి మనకి మార్గం ఉంది, రోడ్డు మార్గం అయితే ఉంది. అది ఈ కొండ నుంచి ఆ కొండ వరకు పూర్వం రాజులు యూజ్ చేసేవారంట ఈ రోడ్డు మార్గాన్ని.
ఇక్కడైతే పార్క్ ఉంది. ఆ పార్క్లో చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట. మేము అక్కడ ప్రజెంట్ ఉన్న టైం అయితే 5:30కి చీకటిగా అయిపోయి ఇలా స్నో పడుతూ ఉందన్నమాట. చాలా బాగుంది. మీకు కనుక దగ్గర అయితే మీరు కూడా విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. వింటర్ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.